ఇవాళ అచ్చంపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ గతంలో ప్రకటించిన విధంగా మెగా సర్జికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మరి దీనికి దాదాపుగా 1230 సర్జికల్ కేసెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కొంతమందినే ఒక 100 నుంచి 150 మందిని పిలవడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనవి హిస్టెక్టమీస్ అంటే గర్భసంచి ఆపరేషన్స్, హెర్నియాస్, అపెండిసెక్టమీస్, హైడ్రోసిల్స్, వాటితో పాటుగా సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్, ఈ సాఫ్ట్ టిష్యూ స్వెల్లింగ్స్ ఈ 4-5 రకాల ఆపరేషన్ వాళ్ళు చేస్తూ ఉన్నాం. దీన్ని ఈ సర్జికల్ క్యాంపును పేజ్ మేనర్లో ఇవాళ ఫస్ట్ పేజ్లో ఒక 100 నుంచి 150 కేసెస్ చేసి మనకి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ల్యాబ్ స్టెరిలైజేషన్ DPL అని ఉంటుంది. అది దాదాపుగా 500 నుంచి 600 మంది ఉన్నారు. ఒక 3 డేస్లో రోజుకు 200 చొప్పున 4-5 టీంలు తీసుకొచ్చి మధ్యన 10th, 11th, 12th ఆ రకంగా పెట్టాలని చూస్తూ ఉన్నాం. ఈ 1230 మందికి అందరు కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఈ హార్ట్ ప్రాబ్లం కానీ లేకుంటే బీపీ, షుగర్, అన్కంట్రోల్డ్ బీపీ కానీ అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే వాళ్ళని టెంపరీగా పోస్ట్పోన్ చేసి అవన్నీ కూడా నార్మల్ వచ్చే విధంగా మెడిసిన్స్ రాసి నార్మల్ వచ్చే తర్వాత చేస్తాం. మరి ఈ టీంలో ముఖ్యంగా పాల్గొంటున్నది రమేష్ చంద్ర గారు, వారు DCH జనరల్ సర్జన్, అదేవిధంగా మా ప్రభు అనస్థిస్ట్ గారు, మరి మహేష్ జనరల్ సర్జరీ, అదేవిధంగా నైట్ సూపరింటెండెంట్ ఆఫ్ నర్సింగ్, తర్వాత ఈ థియేటర్ అసిస్టెంట్ శిరీష గైనకాలజిస్ట్ గారు, డాక్టర్ పాల్ సింగ్ గారు, డాక్టర్ ఉదయ్ అనస్థిస్ట్ గారు, అందరం మేమందరం హరిత అనస్థిస్ట్, మాతో పాటుగా దాదాపు 16 మంది డాక్టర్లు, OT అసిస్టెంట్లు, సిస్టర్స్ అందరం కూడా 16 నుంచి దాదాపు 20 మంది డాక్టర్స్ టీంలు, 4 టీంలు ఏర్పడి 4 టేబుల్ రన్ చేస్తూ ఉన్నాం. ఆ రోజుకు 50-60 కేసులు చేస్తాం. ఈ రకంగా ఈ మేజర్ కేసెస్ అయిపోయిన తర్వాత ఈ DPLR ల్యాబ్ స్టెరిలైజేషన్ కేసెస్ అవుతున్నాయో అవన్నీ ఒక 3-4 డేస్లో కంప్లీట్ చేసి మొత్తం ఒక 8-10 రోజుల్లో ఈ 1230 మందిని ఏ కొద్ది మంది మిగులుతారో వాళ్ళు కూడా ఫిట్ కాకపోతే మిగులుతారు తప్ప చేయగలిగిన కేసెస్ అన్నీ కూడా చేస్తాం. ఇది స్టార్టింగ్లో ఇది మొదటి సర్జికల్ క్యాంప్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని చిన్న డౌట్ ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా కాంప్లికేషన్ వచ్చేటట్టుంటే హైదరాబాద్ షిఫ్ట్ చేసైనా హైదరాబాద్లో ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్ కూడా ఆపరేషన్ చేయిస్తాం. ఇంకా పెద్ద కేసెస్ ఉంటే నిమ్స్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజగుట్టలో LOC ఇప్పించి పైసా ఖర్చు లేకుండా LOC ఇప్పించి వాళ్ళందరూ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించడమే మా లక్ష్యం. కాబట్టి ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు ఒక డాక్టర్గా, ఒక ఎమ్మెల్యేగా నా వంతు ఈ హెల్త్ పరంగా తప్పకుండా ఎల్లవేళలా 24 గంటలు మీకు హెల్త్ అడ్వైజ్ కానీ ట్రీట్మెంట్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నిటికి మించి మా డాక్టర్స్ కూడా చాలా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరి గతంలో కన్నా ఇప్పుడు ప్రతిరోజు 4-5 సెక్షన్లు చేస్తూ ఉన్నారు. ఈ నెలలో 74 ఆపరేషన్ చేశాం. ఇది చాలా ఎక్కువ అయినప్పుడు ఇంకా పెంచాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కువ శాతం అచ్చంపేట నియోజకవర్గంలో చాలా బీదవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి గారి సూచన మేరకే మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. త్వరలో మరి ఇంకో క్యాంపు కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఈ క్యాంపును ఇప్పుడు కూడా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు నిజంగా హెల్త్ ప్రాబ్లం వచ్చి మళ్ళీ కూడా చూపించుకొని కోరుతూ ఈ అచ్చంపేట ప్రజలకు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.